నన్ను 2:30 సుమారు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో వచ్చిర్రు. రాత్రి 2:30 ప్రాంతంలో వచ్చి పోలీసులు మా ఇంటికి వచ్చి దబా దబా కింద డోర్లు కొడుతూ, నేను 4th ఫ్లోర్లో ఉంటాను. కింద నుంచి నేను ఏ ఇంట్లో ఉంటానో తెలియకుండా అందరినీ లేపుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు 4th ఫ్లోర్కి వచ్చి వాళ్ళు నేను ఎవరు వచ్చారని కిటికీల నుంచి చూసా. యూనిఫామ్ వేసుకొని వచ్చి వాళ్ళకి ఉంటుంది కదా, ఇక వాళ్ళు సంబంధించి బంధుకి ఏదో పిలిపించాను. నేను ఎక్కడ పిలుపునియలే సార్. నేను పొద్దులేసి నేను నా పనిలో నేను ఉంటాను. ఉస్మానియా విద్యార్థులు బంధుకు కాల్ ఇచ్చారు, నేనేం బంధుకు కాల్ ఇవ్వలేదు. స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు బంధుకు కాల్ ఇచ్చి తెలంగాణ ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నారు. నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగా. ప్లీజ్ కోఆపరేట్ చేయండి అది ఇదని అన్నాడు. ఇంట్లో మా అమ్మ ఉన్నది, మా చెల్లి ఉన్నది. అర్ధరాత్రి వచ్చి 3 గంటలకు వచ్చి అర్ధరాత్రి దబ్బిడి దిబ్బడి తలుపులు కొడితే వాళ్ళు భయపడతారు కదా. సో నేను సహకరించా, తీసుకొని వచ్చి ఇప్పుడు వదిలేశారు. సో అంటే నైట్ అరెస్ట్ చేశారు కదా, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా? మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వచ్చారు మీరు? నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు బ్రదర్. తెల్లవారుజాము సూరారం పోలీస్ అంటే నేను తీసుకొని వచ్చారు. ఇలా ఏ విధంగా తీసుకొచ్చారు? 2 గంటల నుంచి డైరెక్ట్ ఎమ్మటి స్టేట్కి వచ్చారా లేకుంటే ఎప్పుడు వచ్చారు? ఇలా తిప్పుకుంటూ వచ్చారు. నైట్ మొత్తం ఇలా తిప్పుకుంటూ వచ్చారు. ఇలా నేను మార్నింగ్ ఫోన్ ఒకసారి ఇంటికి ఫోన్ చేసుకుంటాను సార్, ఫోన్ ఇవ్వండి అంటే ఫోన్ ఇచ్చారు. ఎన్ని గంటలకు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 6, 7 అట్లా. నేను ఆ టెన్షన్లో ఉన్నా, నాకు గుర్తులేదు. సుమారు 6 గంటల ప్రాంతం అనుకుంటే నేను కూర్చున్నాను, స్టేషన్లో కూర్చున్నాను. గుర్తులేదు ఎగ్జాక్ట్గా టైము. ఎందుకు తీసుకొచ్చారు ఏంటంటే నాకు అర్థమైపోయింది, వాళ్ళకేదో పైనుంచి ఒత్తిడి ఉన్నట్టుంది, దాంట్లో భాగంగా తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినాక మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నించడం ఇదంతా ఏమైనా జరిగిందా? అంటే అదే ఎందుకు ఏంటి అని ఏసీపీ గారు అడిగారు. దాని తర్వాత మా చెల్లె, ముఖ్యంగా మా చెల్లె మా అమ్మని బాగా బాధ పెట్టారు. ఎవరు? పోలీస్ వాళ్ళు. అంటే పోలీస్ వాళ్ళు పర్సనల్గా బాధ పెట్టలే, దీని వెనకాల కొన్ని రాజకీయ శక్తులు వీళ్ళని ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు బాధ పెట్టారు. మా అమ్మ ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నది. నేనేమంటున్నా అంటే ఇది నా పర్సనల్ సమస్య కాదు, ఏదో నాకు ఇల్లు కావాలనో లేకపోతే నాకు కార్పొరేషన్ లోన్ ఇవ్వాలనో నా వ్యక్తిగతంగా నేను కొట్లాడట్లేదు, ఈ పంచాయతీ కోసం కొట్లాడట్లేదు. అరే తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ వ్యాపారుల కోసం ఈరోజు మొబైల్ షాప్ ఓనర్లందరూ ఉప్పల్లో రోడ్లు ఎక్కారు. వాళ్ళ కోసం, వైశ్యుల కోసం, పంచవృత్తుల కోసం, తెలంగాణ కులాల కోసం, సబ్బండ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే మమ్మల్ని మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు వచ్చి డోర్లు కొట్టి తలుపులు కొట్టి తీసుకొని పోతే ఇంట్లో మా ఆడవాళ్ళు ఉంటారు కదా, మా అమ్మ ఉంటుంది, మా చెల్లి ఉంటుంది. మా అమ్మ ఏడుస్తూ ఉన్నది ఇప్పటికీ భయంతో. ఏమంత నేరం చేశాం మేము? ఏమంత నేరం చేశాం మేము? దేశాన్ని దోసుకొని పోయిన దొంగలు ఉన్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఇటువంటి దొంగలు లంగాలు ఉన్నారు. వాళ్ళని పట్టుకోవాలి మీకు ఇది ఉంటే కనుక. నిన్న పోయి కలిశాడో లేదో ఒక మార్వాడికి సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు డీజీపీ గారిని కలిశారు. తెల్లారే మమ్మల్ని అందరూ అరెస్టులు. ఏం నేరం చేశాం మేము? అంతగానం ఏం చేయలేదు కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసుకుంటున్నాం. మా తెలంగాణ వ్యాపారులు రోజు రోజుకు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. సబ్బండ కులాలు చచ్చిపోతూ ఉన్నారు. స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు బంధులో పాల్గొంటూ ఉన్నారు. ఎస్, వాళ్ళకు మేము తోడవుతా ఉన్నాం తప్ప ఇది ఎక్కడైనా మాట్లాడొద్దా? తెలంగాణలో మాట్లాడకూడదా? మాట్లాడడం మీరు గుజరాత్ పోలీసులా, మార్వాడి పోలీసులా, తెలంగాణ పోలీసులా? డీజీపీ సార్ మీకు నరేంద్ర మోడీ గారు చెప్పుండొచ్చు, హోంమంత్రి చెప్పుండొచ్చు, బండి సంజయ్ చెప్పుండొచ్చు, కిషన్ రెడ్డి చెప్పుండొచ్చు, జేపీ నడ్డా చెప్పుండొచ్చు, అమిత్ షా చెప్పుండొచ్చు. నేను చెప్తున్నాను సార్, అమిత్ షా గారిని ముందు అరెస్ట్ చేయండి. కేంద్ర మంత్రి అమిత్ షాని అరెస్ట్ చేయండి. అంబేద్కర్ని పట్టుకొని 7 సార్లు అవమానించాడు పార్లమెంట్లో. ఆయన ఎత్తుకొని రండి సార్, నేను కంప్లైంట్ ఇస్తాను వచ్చి. మేమేం పాపం చేశాం సార్? బలహీన వర్గాల కోసం గొంతిప్పడం తప్ప నేరమా? గుజరాత్ల కోసం చచ్చిపోయాడా మా శ్రీకాంతాచారి? ముక్కలైన బెల్లీలు తక్క మరవాడీల కోసం అయిందా? వ్యాపారాలు పెట్టుకుంటారు మీరు, ఒకరి తర్వాత ఒకరు వస్తారు. మీరు జొరన్నటువంటి గ్రామం ఏమున్నది? మీ వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు బయటపడతా ఉన్నాయి ఈరోజు. వాళ్ళవి జిఎస్టీలు కట్టరు, సెంట్రల్ ట్యాక్సీలు కట్టరు, స్టేట్ ట్యాక్సీలు కట్టరు, మీరు డిజిటల్ పేమెంట్లు చేయించుకోరు, లిక్విడ్ క్యాష్లు తీసుకుంటారు, రసీదులు ఇయ్యరు, జీరో మాల్ అమ్ముతారు, అందరు కలిసి కొడతారు, కులం పేరుతో తిడతారు. ఏమని అడిగితే కమ్యూనల్ వైలెన్స్ ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని కాంగ్రెస్ ప్రభుత్వమే నూకుతారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మాకు తెలుసు. కొంతమంది పిచ్చోళ్ళు, అరే పిచ్చోడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కేసీఆర్ ఏమంటారు, మన రేవంత్ రెడ్డి సర్కార్ అంటారు. రేవంత్ రెడ్డి సర్కారే. ఈ రేవంత్ రెడ్డి గారు ఎవరు చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు, నరేంద్ర మోడీ చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు. ఇదే కమ్యూనల్ వైలెన్స్ కొనసాగితే ఏం చేస్తారు? కమ్యూనల్ వైలెన్స్ ఎక్కడిది బ్రదర్? నాకు అర్థం కాదు. కమ్యూనల్ వైలెన్స్ చేసినా బండి సంజయ్ మసీద్ రంగు కూలుస్తా, శవం వెళ్తే నాకు, శవాలు వెళ్తే ఏదో అన్నాడు కదా.
ఆయన కదా అరెస్ట్ చేయాలి. ఇదే అరెస్ట్ చెప్తా బ్రదర్, పార్లమెంట్లో అంబేద్కర్ అవమానించాడు కదా, మేము ఎక్కడ కంప్లైంట్ వేయలేదు, చేసామా? చేయలే కదా. బామ్మర్దులని ప్రజాప్రతినిధులు తిట్టుకున్నారు కదా. మేము కూడా అదే చెప్పాం కదా బ్రదర్. మోండా మార్కెట్లో జరిగినటువంటి గొడవ మాకు తెలుసు, అక్కడ మొదలైంది కాదని అన్నాం, అక్కడితో హెచ్చరించాము. గో బ్యాక్ మార్వాడి అని అంటే మాడవరడలో వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదు బ్రదర్. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అన్నదానికి ఇంగ్లీష్లో ఏంటి బ్రదర్ అర్థం? ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి, దాన్ని ఇంగ్లీష్లో చెప్పు, గో బ్యాక్ ఆంధ్ర, అంతేనా? అంత మాత్రాన వాళ్ళు ఎందుకు అంత పర్సనల్గా ఫీల్ అవుతా ఉన్నారు? అయినా అసలు ఏం చెప్పండి మీ పాత్ర ఇప్పుడు అడుగుతున్నాను. కుట్ర పెట్టుకొని ఒక విభజించాలని ఒక ఉద్దేశంతో, హిందువులను విభజించాలని ఒక ఉద్దేశంతో సరే మేము విభజించాలనుకుంటున్నాం, మీరు కలిసి ఉండాలనుకుంటున్నారు కదా. ఎస్, మీ మీ పరిశ్రమలలో మా బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. కల్పించండి. ఎన్ని కంపెనీలలో మా బిడ్డలు ఎంతమంది ఉన్నారు లెక్కలు తీయండి. మా అయ్యలు మా అవ్వలు పొద్దున్న లేస్తే రోడ్లు ఊడుస్తారు, వీళ్ళేమో ఏం చెప్తారు, పొద్దున 5 గంటలు లేస్తాం, 10 గంటల దాకా మేము పనులు చేస్తాం, తెలంగాణలకు పని చేత కదరా తిండి తాగుతామని అవమానిస్తారు. వాడు అంటాడు 1000-2000కు తెలంగాణ వాళ్ళు తిండి తాగుతారంట. తిండి తాగేటోళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణలో గుజరాతోడా? తెలంగాణోడు కదా రేవంత్ రెడ్డి, మరి ఆయన కూడా తిండి తాగుతారా? తాగుపోతేనా ఆయన కూడా? బండి సంజయ్ తెలంగాణ అయినా గుజరాత్ అయినా? తెలంగాణ ఆయన కూడా తాగుపోతేనా? కిషన్ రెడ్డి తెలంగాణ వస్తే తాగుపోతేనా ఆయన కూడా? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా తాగుపోతలేనా? ఏం మాట్లాడతాడా గుజరాత్ అధ్యక్షుడు? మేము తాగుపోతున్నామా? బీజేపీ వాళ్ళు కూడా అన్నారు మిమ్మల్ని ప్రశ్నించారు, భూతద్దంలో పెట్టి చూడొద్దు. ఎందుకు అవునండి, మేము మోండా మార్కెట్ ప్రస్తావన తీస్తా ఉన్నామా? మోండా మార్కెట్ ప్రస్తావన కాదు కదా, వాళ్ళే కదా నా వాళ్ళలో ఉన్నాయి పాతవి తీసుకొచ్చి పెట్టి ఎప్పుడో మొదలైంది. అవునండి, మా ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు 100% పసిగడతాం. ఎప్పుడో మొదలైంది ఇది. మొన్న మోండా మార్కెట్ తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వచ్చింది నిజమే కదా. జరుగుతున్నటువంటి కానీ స్వర్ణకారులు రోడ్లు ఎక్కారు కదా, స్వర్ణకారులు అందరూ పోయి మేము చెప్పామా? వైశ్యులందరూ పోయి ఇంటింటి పోయి మేము చెప్పామా? మార్వాడి వలసవాదుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కోమట వాళ్ళ వృత్తి ధ్వంసం అవుతా ఉందని రోడ్లు ఎక్కారు కదా వాళ్ళు ఎల్బీ నగర్లో. మరి ఎవరి కోసం వాళ్ళు? సరే బ్రదర్, ఎవరి కోసం వాళ్ళు? మరి బీజేపీ నాయకుడు అందరి కోసం ఎందుకు కొట్లాడుతారు? వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, అందరూ అంటారు కదా, మీరు అందరి కోసం, కేవలం మీకోసమే కొట్టాడుకోండి. మీరు బండి సంజయ్ ఏందో తెలియదు, ఆయన కోసం ఆయన ఒక్కడే కొట్టాడుకోమను. ప్రజా ఆదరణని ఓర్వలేక ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఈ ఉద్యమాన్ని తెలియజేస్తూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి బురదలే వేయడం వీళ్ళు. వామపక్షాల పార్టీలు చేసిన కుట్ర, కొన్ని యూట్యూబ్ ఛానల్ చేసిన కుట్ర అని చెప్పేసి, కొన్ని అర్బన్ నక్సలైట్లు చేస్తున్న కుట్రగా వాళ్ళు చూస్తున్నాం మేము అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. వీళ్ళే రకమైనటువంటి నక్సలైట్లు వీళ్ళు. ఆర్ఎస్ఎస్ సంఘ విద్రోహ శక్తుల ఏడు అర్బన్ నక్సలైట్లు ఉంటే పట్టుకో ఎవరొద్దు అంటున్నారు. వీళ్ళని మించినటువంటి విభజనవాదులు ఎవరు ఉన్నారు ఈ దేశంలో? ఏంది వీళ్ళు చేయని పంచాయతీ ఏమున్నది చెప్పి, చేయని పంచాయతీ ఏమున్నది? ఏం చేయలేదు చెప్పండి. గోత్రాలలో 100 మందిని చంపారు వీళ్ళు, మేము చెప్పామా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు. యశ్వంత్ వర్మ అనే జడ్జి 150 కోట్లు తీసుకుంటూ రెడ్ హ్యాండ్ కూడా దొరికిపోయాడు. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తారు, పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు, రాజకీయ నాయకులు గుజరాత్లకు అమ్ముడుపోతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? మేము అర్బన్ నక్సలైట్ల క్వశ్చన్ చేస్తే కేవలం నార్త్ ఇండియా సౌత్ ఇండియాని సపరేట్ చేయడం కోసమే ఈ లెఫ్ట్ హ్యాండ్స్ వచ్చి ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఖండిస్తున్నారు. ఈ దేశానికి భారత రాజ్యాంగం రచించింది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం మేము. మేము ఫస్ట్ ఇండియన్స్, లాస్ట్ ఇండియన్స్. అట్లా కాదు బ్రదర్, అంతా ఇండియానే కదా. ఇన్ని రాష్ట్రాలకు ఎందుకున్నది? ఎవరు వాటా వాళ్ళకి దక్కాలని కదా. తప్ప అడిగితే మా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా మేము అడిగితే విభజన, ఇది ఎక్కడిది? అన్యాయం కదా. కాబట్టి రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇటువంటి వ్యక్తులంతా కుమ్మక్కయ్యి మార్వాడోళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని మీరు వాళ్ళది చేసుకోవాలంటే వాళ్ళతో మీరు చేసుకోండి. ఇక్కడ ఒక్క రాజకీయ పార్టీ కూడా తెలంగాణ వైపు ఉండవు బ్రదర్, ఉండవు. మా ఉద్యమానికి మద్దతు లేవంటున్నారు అంతే కదా, ఉండవు. వాళ్ళకే డబ్బులు ఇస్తారు వాళ్ళు. అవి 2 జాతీయ పార్టీలు. వాళ్ళని అడిగా మరి ఓట్లు రేపు పొద్దున ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు అడిగేటువంటి హక్కు వీళ్ళకి లేదు. కేవలం గుజరాతీ, మార్వాడి, రాజస్థాన్లో ఓట్లు మాత్రం అడగండి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాత్రమే తీసుకోండి. మీరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారని స్వర్ణకారుల సంఘ నాయకులు మొత్తం రోడ్డెక్కి 20 మంది చచ్చిపోయారని లెక్కలు బయట పెట్టారా?
కోమటోళ్ళందరూ మళ్ళీ 86లో ఎక్కారా? ఈరోజు కదా స్వచ్ఛందంగా ఉస్మానియా విద్యార్థి బంధుకు కాల్ ఇస్తే మొబైల్ షాప్ ఓనర్లందరూ రోడ్లు ఎక్కారా లేదా ఉప్పల్లో? వాళ్ళందరూ ఎవరు బ్రదర్? విజయవాడలో వాళ్ళు నక్సలేట్లా? ఈరోజు మీరు గలం ఎత్తుతూనే మిమ్మల్ని ఈరోజు అంటే తెల్లారగట్ల అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారు. రేపటి రోజున ధర్నాలు రాస్తారోకలు చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఒకటే బ్రదర్, తెలంగాణ ఉద్యమంలో మా శ్రీకాంత్ సార్ చచ్చిపోయిండు. శ్రీకాంత్ సార్ చచ్చిపోయిండు. ఎవరి కోసం చచ్చిపోయిండు? రేవంత్ రెడ్డి కోసమో, కేసీఆర్ కోసమో, బండి సంజయ్ కోసమో, ఈ గుజరాత్ మార్వాడల కోసం కాదు, మా కోసం చచ్చిపోయిండు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న బాధ, అటువంటి పోరాటాన్ని మేము చేస్తాం. శ్రీకాంత్ సార్ చారిలాగా మేము కూడా అమరులు అవుతాం ఈ నేల కోసం. ఉద్యమం కోసం మీరు చనిపోవడానికి 100%. మేము అప్పుడు కూడా అదే చెప్పాం కదా బ్రదర్, మేము అప్పుడు కూడా అదే చెప్పాం కదా. వాళ్ళు గుజరాత్ వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే చేసుకోమనండి. మా ప్రాణం కోసం మా ప్రాంతం కోసం మేము ప్రాణాలు ఇస్తాం, మేము పోరాటం చేస్తాం, మేము ప్రజల తరపున ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకోరు కానీ మీరు ఎవరి పక్షాన ఉంటారు? మార్వాడీల పక్షాన ఉంటారా, లేదంటే గుజరాతీ, రాజస్థాను, బనియాల పక్షాన ఉంటారా? దాడి చేసిన మార్వాడీలపై ఎఫ్ఐఆర్ ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ కూడా చెయ్యరు బ్రదర్. వాళ్ళని అరెస్ట్ చేయరు. ఆయన గుజరాతీ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టుకొని వెనకాల జాతీయ జెండా పెట్టుకొని తెలంగాణ వాళ్ళు తింటావుతారండి, మీకు పని చేత కాదండి అని తెలంగాణ సమాజాన్ని అవమానించాడు. ఆయన కదా అరెస్ట్ చేయాలి, మమ్మల్ని కాదు కదా. ముక్కు నేలకు రాసి అమరవీల స్తూపం దగ్గర తెలంగాణ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలి. మేము అన్నాము, ఒక మాట అన్నామా? స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు ప్రజలు. ఉస్మానియా విద్యార్థులు జేఏసీగా ఏర్పడి బంద్కు కాల్ ఇచ్చారు, తప్పే ఉంది. రేపటి రోజున ఈ ఉద్యమాన్ని ఇంకా ఎలా తీసుకెళ్ళవు? రోజు బంద్లే ఉంటాయి బ్రదర్. ఈరోజు బంద్లో పాల్గొన్నటువంటి నల్లగొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని వాళ్ళందరూ వీడియోలు పెట్టారు. అన్న మా గ్రామంలో బంద్ విజయవంతమైందని. సంతోషమే కదా. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళే పోరాడుతూ ఉన్నారు, వాళ్ళకు మేము తోడవుతా ఉన్నాం తప్ప. మాట్లాడడం మాత్రం గో బ్యాక్ మార్వాడి అనే మూవ్మెంట్ మాత్రం ముందుకు వెళ్తూనే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు బ్రదర్. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? గో బ్యాక్ ఆంధ్ర అన్నాం కదా. ఇది కూడా అంతే, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్ ఏమంటారు ఇది రాజస్థానీ. అంత మాత్రాన తప్పే ఉంది బ్రదర్? నాకు అర్థం కాదు. తప్పు కాదు కదా. రకరకాల విమర్శలు. మీ బండారం బయటపడ్డది. రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో. నరేంద్ర మోడీ ఈయనే చెప్పాడు, స్కూల్కేమో ఏబీపీలోకి పోయిందంట, కాలేజీకేమో టీడీపీలోకి పోయిందంట, ఉద్యోగం కాంగ్రెస్ వాళ్ళు చేస్తుండట. జీతం ఎవరుకున్నావు? మార్వాడనుకున్నావా? జీతం ఎవరు? అది కూడా చెప్పు. నరేంద్ర మోడీ గారుకున్నావా? అరే తెలంగాణ ప్రజలందరూ రోడ్లు ఎక్కితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పట్టులు తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలి కదా. గుజరాత్, రాజస్థాన్, మార్వాడి అసలు వీళ్ళ పాత్ర ఏం చెప్పు. ఒక్క అమరవీరుడైనా ఒక రాజస్థానీనో, ఒక గుజరాతీనో, లేకపోతే ఒక మార్వాడినో ఉన్నాడా? ఒక్క అమరవీరుడు ఉన్నాడా? లెక్కలు తీయండి. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరులయ్యారో. మా బిడ్డలు కదా అమరులైంది. ఈ సంపద అరే మీ తెలంగాణ అయితే ఎంతమంది అమరులయ్యారు లెక్కది. ఎన్ని పాటలు రాసావు, ఎన్ని పాటలు పాడావు. మా విమలక్కలాగా గోచి గొంగడే చెక్కడ ఆటలు ఆడావో చెప్పు. మేము బతకొద్దని అంటలే కదా. మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారా బాబు? పరిశ్రమలు పెడుతున్నారు మీరు ఇక్కడ, భూములు కొనుక్కుంటున్నారు ఇక్కడ, మీ సంస్కృతిని చొప్పిస్తున్నారు ఇక్కడ, మీరు కోటీశ్వర్లు అవుతున్నారు. మా వాళ్ళు మీతో పోటీ పడలేకపోతున్నారు. మీ దగ్గర ₹1,00,000 ఉంటే మా వాళ్ళ దగ్గర 10,000 ఉంటలేవు. మీ దగ్గర ఉంటుంది, మా వాళ్ళ దగ్గర లేదు. మా వ్యాపారులు అందరూ ఒకటి అవుతా ఉన్నారు. ఇంతకుముందే వచ్చాడు ఒక బ్రదరు, అన్న నిజమే అన్న మా దగ్గర డామినేషన్ అయిందని. ఆయన నేను తయారు చేశానా? వాళ్ళ కడుపులో ఉన్న అందరికీ మాట్లాడడం రాదుగా బ్రదర్. వాళ్ళ గొంతుకాయ నేను తప్ప. ఏమి చేతగానటువంటి ఈయన ఏం పేరు? ఆయన పేరు బండి సంజయ్. బిల్ పాస్ పార్లమెంట్లో ఒక్కరోజే హిందీలో మాట్లాడను నీకు దమ్ముంటే. మీరు నరేంద్ర మోడీ గారికి ఏమో ఇంగ్లీష్ రాదు, నీకేమో హిందీ రాదు. ఆయన ప్రధానమంత్రి, ఈయనేమో హోంమంత్రి. రోహింగ్యాలు ఉన్నారు, పట్టుకో. 100 సార్లు చెప్తాను, రోహింగ్యాలు ఉంటే పట్టుకో. ఎవరద్దు అంటున్నారు? ఎవడు తెలంగాణ శ్యామ్ భయపడడు. నా తల్లి నేర్పించారు, గుర్తుపెట్టుకోండి మీరు. బండి సంజయ్ ఆయన ఏం చెప్పాడు? రేవంత్ రెడ్డి మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, భార్య ఏమంటారు పిల్లలు ఉన్నారు అన్నారు. మరి మాకు లేరా? మాకున్నారా లేరా తమ్ముడు? బండి సంజయ్ కూడా ఉన్నారు కదా. అరే బండి నేను వ్యక్తిగతంగా ఎలా తలుసుకోవట్లే. బండి సంజయ్ గారు కూడా కుమారు ఉన్నాడు కదా. ఏదో విషయంలో చిన్న ఏదైతేనే ఓ అన్నారు కదా. అంత చులకన మేమంటే మీకు? మీ ఇష్టం. ఖబర్దార్. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే చూపించినామో
అంతకంటే భయంకరమైనటువంటి ఉద్యమాన్ని చూపిస్తాం. అంటే ఈ విషయం తెలియగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే ఇక్కడికి వచ్చాం కదా, ఈ విషయం తెలియగానే నేను మా చెల్లె ఆ ఫోటోలు వీడియోలు తీసినాయి అన్నటువంటి గ్రూప్లో అన్ని పెట్టింది. డాక్టర్ జీలకర్ర సీనన్న, లేకపోతే దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, బహుజన సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, నా అభిమానులు, మహిళా సంఘాలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, లేకపోతే చాలామంది వ్యక్తులు, ప్రజాకవి జయరాజన్ ఏకంగా పోలీస్ స్టేషన్గా వచ్చాడు. వచ్చి ఏసీబీతో సార్తో మాట్లాడి ఏమైంది సార్, ఎందుకు తీసుకొచ్చారు మా వాడిని, ఓ న్యాయమైన పోరాటం చేస్తుంటే తప్పు కదా, మా వాడు చేసిన తప్పేంటని మాట్లాడాడు. మన గద్దర్ ఫౌండేషన్ సభ్యులు, మన సూర్యమన్న, ఇంకా చాలామంది నిజంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానంగా సోషల్ మీడియా తెలంగాణ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని అంటే అమ్ముడు పోయినాయి, కొన్ని ఛానల్స్ అయితే అమ్ముడు పోయినాయి. అంబేద్కర్ని చంపుతాం, లేదా దళిత మహిళలు వ్యభిచారం చేస్తారు అని అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెడతా ఉన్నాయి కొన్ని ఛానల్స్. దాని ఛానల్ పేరు చెప్పిన అది గుజరాతీ ఛానల్, అది మార్వాడి రాజస్థానీ ఛానల్. అంబేద్కర్ బతుకున్నప్పుడు కాల్చి చంపుతా అన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెడతా ఉన్నారు. దళిత మహిళలు అంటే వ్యభిచారం చేస్తున్నారంట. అటువంటి వ్యక్తులు అటువంటి ఛానల్స్ మాకు సపోర్ట్ చేయట్లేవు, ఈ ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేయకండి. మీరు తెలంగాణలో కాదు, మీరు మీ ఛానల్ కూడా తెలంగాణ ఛానల్ కాదు, గుజరాత్ ఛానల్. కాబట్టి అదే పృథ్వీరాజ్ అన్న అరెస్ట్ని రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే మాలాంటి సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో, తెలంగాణ వాదులు ఉన్నారో, వాళ్ళని ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ ఈ అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల ఫోన్లు గుంజుకున్నారండి, ఇంతకుముందు మీలాంటి జర్నలిస్టుల ఫోన్లు గుంజుకున్నారు. తమ్ముడు ఆయన పేరు ఏంది దౌర్జన్యం, పోలీసు వాళ్ళు ఐడి కార్డు చూపెట్టాలట. నువ్వు జర్నలిస్ట్ అయితే ఐడి కార్డు చూపెట్టు, నీది ఏమంటారు ఇది చూపెట్టు అంటున్నారు. మరి పోలీసు వాళ్ళు మఫ్టీలో వస్తారు, పోలీసు వాళ్ళు తెలియదు, మీకు ఐడి కార్డులు ఉండవు, యూనిఫామ్లు ఉండవు, మీకు అడ్రస్ ఉండదు, పేరు ఉండదు, ఊరు ఉండదు, వస్తారు తీసుకొని పోతారు. మీ ఛానల్ అయినా అట్టిపళ్ళు కొంటుంటే ఎత్తుకొని పోయారు, ఆడికి తీసుకుపోయారో తెలియదు. ఏమంత పాపం ఫోన్ చేసి వస్తాం కదా, మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, అర్ధరాత్రులు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసి మీరు పెద్దగా చేశారు కావాలని. కాబట్టి మేము ప్రజల తరపున నిలబడ్డటువంటి వ్యక్తులం, మీరు వాళ్ళ తరపున నిలబడిన గుజరాత్ వ్యక్తుల తరపున ఇటువంటి చేయకండి, ఇంకోసారి బాగోదు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే మా పోరాటాన్ని మేము చేసుకుంటాం. కాబట్టి మాకు అండగా నిలబడ్డటువంటి మీడియాకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్నలకు కానీ, ప్రతి ఒక్కరికి, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కుత్బులాపూర్లో ఉన్నటువంటి దళిత సంఘ నాయకులకు కానీ, మా రానక్క కానీ, యాదక్క కానీ, అన్నకు కానీ, మా వెంకటేష్ కానీ, మల్లేష్ అన్నకు కానీ, కళాకారులు శంకర్ అన్నకు కానీ, అమర్ బాబు అన్నకు కానీ, జేమ్స్కి కానీ, ప్రతి ఒక్కరికి పేరున నేను నిజంగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు మీరు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు, కొట్లాడతాను, నేను ఎవరికి భయపడను. మీరు ఎన్ని అరెస్టులన్నీ చేసుకోండి.